జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనము 1-3 వచనంలో 1-3 అయితే 13వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, మరి దేశంలో విగ్రహాలనేవి లేకుండా కొట్టివేస్తానని, ప్రవక్తలు అనేవాళ్ళు లేకుండా చేస్తానని, అపవిత్రాత్మ అనేది దేశంలో లేకుండా చేస్తాను అని చెప్పబడింది 13వ వచనంలో. మరి 12వ వచనంలో ఏ విషయాలు ఉన్నాయో మనం చూద్దాము. 12వ వచనంలో 1-3 వచనాలు చూద్దాము. ద బర్డెన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కన్సర్నింగ్ ఇజ్రాయేల్, దస్ డిక్లేర్స్ ద లార్డ్, who stretched out the heavens and founded the earth and formed the spirit of man within him. On that day అంటే ఇక్కడ కూడా మరి దేవుని సెకండ్ కమింగ్ డేస్లో అని అర్థం అనమాట. ఐ విల్ మేక్ జెరూసలేం హెవీ స్టోన్ ఫర్ ఆల్ ద పీపుల్స్, all who lift it will surely hurt themselves, and all the nations of the earth will gather against it. ఆ దినమందు 1వ వచనము, దేవోక్తి ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలమును విశాలపరచి భూమికి పునాదులు వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయి వారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. దేనికంట? యెరూషలేము గురించి ఈ వాక్యము. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయి వారందరూ మిక్కిలి గాయపడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. భూజనులు అందరూ కూడా విరోధులు అవుతారంట యెరూషలేముకి. వాక్యము చెప్పబడింది ఇక్కడ.